నా మిత్రుడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పార్టీ ప్రతిష్టత కోసం, పార్టీ కోసం విద్యార్థి దశ నుంచి పనిచేసుకుంటూ ఈరోజు రావడం, మా మిత్రునికి పిఎస్సిఎస్ చైర్మన్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి పెద్ద ఎత్తున సహకరించిన మన స్థానిక శాసనసభ్యులు, మనందరూ కూడా అభిమాన నాయకుడు వెల్లపల్లి శంకరన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక మిత్రులు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క నియామకానికి సంబంధించి సహకరించిన ప్రతి మిత్రునికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా మిత్రులతో పాటు ఇక్కడికి వైస్ చైర్మన్గా గోగర నాయకన్న గారు, అదేవిధంగా నరసింహులు గారు, రామనాన్న గారు, నారాయణచారి గారు, వెంకటేష్ గారు, ఇజాజ్ గారు, మల్లేష్ అన్న గారు, వీరన్న గారు, అదేవిధంగా మా రాములు రత్నమ్మ గారు, మా రవి నందకుమారి గారు, అదేవిధంగా మా మానయ్య అన్న గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు కొందరుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మన ఉమ్మడి పాలమూరులోనే పెద్ద ఎత్తున ఈరోజు రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సందర్భంగా మరొకసారి ఈ పిఎస్సిఎస్ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా నియమితులైన జితేందర్ రెడ్డి గారికి, పాలక వర్గానికి అందరికీ కూడా ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా రైతులకు సహకారం అందిస్తూ గతంలో కంటే ఇంతకుముందు మా మయూర్ భాయ్ చెప్పినట్టుగా గతంలో కంటే ఎక్కువగా రైతులకు అందుబాటులో ఉండి రైతులకు అందరూ కూడా సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా లోనింగ్ విషయంలో కానీ, రైతులకు సంబంధించిన విషయంలో కానీ పెద్ద ఎత్తున తోడ్పాటు అందించి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. అదొకటే విషయం కాదు, ఇక్కడ ఉన్న అందరూ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా పనిచేస్తూ ఈరోజు ఈ సహకార సంఘానికి అందరూ కూడా డైరెక్టర్లు అయ్యిందంటే వాళ్ళ యొక్క కృషి 10 సంవత్సరాల క్రితం అందరం కూడా గత ప్రభుత్వం మీద కొట్లాడి ఈరోజు మీకు ఈ డైరెక్టర్ పదవి రావడానికి మా ఒక్కడి కృషి కాదు, మీరందరూ కూడా ఆ రోజు పార్టీ సహకారం అందించినందుకు, ఆ రోజు ప్రతిపక్షం నుండి కొట్లాడినందుకు మీకు ఈరోజు పెద్ద గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను. గుర్తింపు ఒకటే కాదు, రేపు పొద్దుగాల మీకు రైతులకు సేవ చేసే అవకాశం మీకు జరిగింది కాబట్టి రైతులకు అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలి. రైతులకు యూరియా విషయంలో కానీ, డిఏపి విషయంలో కానీ, అదేవిధంగా ఇక్కడన్నా లోనింగ్ విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మీ స్థానికంగా ఉన్న మీకు సంబంధించిన గ్రామాలకు రైతులకు అందరూ కూడా మమేకం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మీ యొక్క అపాయింట్మెంట్కు మీకు సహకరించిన ఎమ్మెల్యే గారికి, మంత్రివర్యులకు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై భారత్. వాళ్ళు ప్రశాంత్ మరియు మదా నరసింహుడు, పిగలపల్లి రాములు, కూడా వీరన్న మరియు తేజాస్ అలీ, నారాయణచారి, మల్లేశన్న మరియు రాజ రత్నమ్మ మరియు నందకుమారి గారికి ఈ ప్రభుత్వం ఈరోజు పాలకవర్గంగా ఎన్నుకొని మనకు ఆదేశాలు జారీ చేసినందున ఈరోజు మనకు చాలా శుభదినంగా ఈ పాలకవర్గము మళ్ళా ఎలక్షన్స్ తదుపరి ఎలక్షన్స్ వచ్చినంత వరకు, తదుపరి ఆదేశాలు జారీ చేసినంత వరకు వాళ్ళే ఈ పదవిలో ఉంటారు. కావున ఈరోజు మనకు అందరికీ సంతోషమైన దినము. ఇంతవరకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినంటే మనకు అప్పటి నుంచి 2025 ఫిబ్రవరికి అయిపోవాలి. అయినా కూడా గవర్నమెంట్ ఒక సంవత్సరము 2 మర్యాదలు 6 నెలలు పొడిగించుకుంటూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నామినేట్ చేశారు. దాని నుంచి కొత్త పాలక వర్గంలో వీళ్ళు సభ్యులు, చైర్మన్గా వీళ్ళు ఉన్నందుకు సంతోషమైన విషయము. అదే ఈ కార్యక్రమానికి పెద్దలు రాజు మన అధ్యక్షులు రాజు గారు, అది మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న గారు మరియు మన
రవి గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఇప్పుడు మన అధ్యక్షుల వారు ఛార్జీ తీసుకుంటారు. వారి సంతకంతో సహా ఛార్జీ తీసుకున్న తర్వాత పథకవర్గ సభ్యులందరూ సంతకాలు తీసుకున్న తర్వాత సన్మాన కార్యక్రమానికి మరి మన అధ్యక్షుల వారు మాట్లాడతారు. మన అధ్యక్షులు పురుషోత్తమ గారు కూడా మాట్లాడతారు. BSCS చైర్మన్ మరియు వైస్ చైర్మన్ డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా కొత్తగా ఈరోజు నియమించడం జరిగింది. మరి మొట్టమొదట మన గౌరవ శాసనసభ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక మా మండల తరఫుకెళ్ళి 2 ఉమ్మడి మండల తరఫుకెళ్ళి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందాక చైర్మన్ జితేందర్ రెడ్డి గారు చెప్పారు, వాస్తవం మూలంగా దాదాపు 2-3 నెలల క్రితమే మరి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మేమందరం కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు మరియు జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు వీళ్ళందరి సమక్షంలో మా సమక్షంలో మరి వీళ్ళందరినీ కూడా బాడీ ఎవరెవరు ఎట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మా అందరి అభిప్రాయ సేకరణ చేసి మరి వీళ్ళకు ఆ పేర్లు ప్రపోజల్ చేసి పంపించడం జరిగింది. మరి అదే దాని ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి వీళ్ళకి పదవి బాధ్యతలు ఈరోజు అప్పచెప్పడం జరిగింది. ఇది ఈరోజు ప్రమాణ స్వీకారం అని కాదు. ఇది ఎందుకంటే ఈరోజు మంచి దినం ఉన్నది కాబట్టి ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారి ఆదేశంతోన మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు కూడా కొద్దిగా ఆలస్యమైంది, ఎందుకంటే మా దగ్గర ఒక వ్యక్తి చనిపోయాడు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయాడు కాబట్టి నేను అక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉండే కాబట్టి మరి నేను తొందర రాలేకపోయినా అయినా మళ్ళా ఈ కార్యక్రమానికి హాజరైనాం. మరి ఇక్కడ వాస్తవంగా కూడా మార్కెట్ కమిటీ ఫస్ట్ రాగానే మేము అక్కడ ప్రమాణ స్వీకారమైన కొద్ది రోజులకే మన కొందూరు ఉమ్మడి మండలానికి ఒకటి మార్కెట్ కమిటీ కావాలని చెప్పి కూడా మేము ప్రపోజల్ చేసినాం. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది కూడా. మరి నేను నిన్న మొన్న మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే గారికి చెప్పినాం, మంత్రి గారి దగ్గర పోయి దాన్ని ఇమీడియట్లీ చేస్తే మరి ఇక్కడ కొందూరు కాకుండా చౌదరిగూడెం మండలంలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ మార్కెట్ సంత బాగా జరుగుతూ ఉంటుంది, అక్కడ రైతులు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ లాల్పాడు దగ్గర పొలం కూడా ఉన్నది, అక్కడ ల్యాండ్ కూడా చూసినాము. మరి ఆ మార్కెట్ సరిపోయిన విస్తీర్ణం కూడా ఉన్నది. మరి ఇంతకుముందు మన మాజీ మండల అధ్యక్షులు మరి ప్రజెంట్ ఇప్పుడున్న మండల అధ్యక్షులు శేఖర్ కానీ, రాజమామ కానీ, పురుషోత్తం కానీ, జితేందర్ గారు, మేము కానీ, గోవర్ధన్ కానీ మేమందరం కూడా పోయి స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చూపించినాము. అది బహుశా నేను అనుకుంటా తొందరనే ఇక్కడ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం మాత్రం కంపల్సరీ జరుగుతుంది. ఆల్రెడీ మాకు శాంక్షన్ కూడా వచ్చేసింది. మేము దాన్ని వెంబడి పడి తప్పకుండా దీన్ని మార్కెట్ చదరగూడెం మండలంలో ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్య శాసనసభ్యులు విల్లపల్లి శంకరన్న గారు కూడా దానికి సుముఖంగా ఉండి వెంబడి పడి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వచ్చేసింది నేను ఆల్రెడీ అయిపోయిందనే అనుకుంటున్నా. నా దగ్గర జీవో కాపీ కూడా మన ఆఫీస్లో ఉంది, మీకు అతి త్వరలో అది కూడా మీకు అందజేస్తాం. మరి ఇక్కడ పాలక వర్గం కూడా అందరు కూడా చిన్న ఏజీ వాళ్ళే ఉన్నారు. అందరు కూడా అంటే విభేదాలకు పోకుండా, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, రైతుల సూచనలు సలహాలు తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇందాక చెప్పినట్టు ఇక్కడ బ్యాంకు కూడా ఏర్పాటు చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా అది అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. కొందూరు చౌదరిగూడ మండలాల PACS నూతన చైర్మన్గా ఈరోజు నేను పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాతో పాటుగా 12 మంది డైరెక్టర్లు కూడా ఈరోజు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు నూతన ఒరవడిగా రైతు సంఘాలతోటి PACSలో సభ్యులుగా ఉన్న వారిని నామినేట్గా ఈరోజు కమిటీలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న పాలక మండలి మొత్తం పూర్తి స్థాయిగా రైతులతోటి రైతు బిడ్డలనే ఇక్కడ మేము ఈ రోజుగా డైరెక్టర్లను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించిన విషయం కాబట్టి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన ఉన్నోళ్ళను, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నోళ్ళను,
రైతుల సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళను మాత్రమే ఇక్కడ డైరెక్టర్గా ఉండడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా మేమందరం మా పాలక మండలి, నేను చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా గోబ్ర నాయక్ గారు మేమందరం ఇక్కడ ఉన్న మిగతా డైరెక్టర్ అందరము అనునిత్యం ఇక్కడ ఉన్న రైతులకు అందుబాటులో ఉంటూ వీళ్ళకి ఎప్పటికీ కూడా మేము సేవలు చేస్తామని కోరుకుంటా ఉన్నాం. అట్లనే మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి, ఎందుకంటే ఈ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మామూలుగా ఏ విషయమైనా సరే ఆచితూచిగా ఏం తీసుకోడు. పూర్తి స్థాయిగా ఏ కార్యక్రమం చేసినా, ఏం చేసినా, ఏ నియామకం చేపట్టినా దాని లోపల మంచి చెడు అంతా విశ్లేషణ చేసి లోతుగా దాని మీద స్టడీ చేసిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కొత్తగా ఆషామాషి ఏం తీసుకోడు. నేను కూడా సుమారుగా 2013 నుంచి కూడా నేను డైరెక్టర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. 2013 నుంచి కూడా నేను డైరెక్టర్గా ఉంటున్నాను. అట్లనే ఫస్ట్ ఒకసారి 2013 తర్వాత 2020 నుంచి కూడా నేను డైరెక్టర్గా, అంటే ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా నేను డైరెక్టర్గా ఉన్నా. ఈ రోజు ఇక్కడ ఉన్న మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సహకారం, 2 పార్టీల అధ్యక్షుల సహకారం, అలాగే మా మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు సులోచన కృష్ణారెడ్డి అన్న గారి నామిని అంటే సిఫారసు తోటి ఈ రోజు మాకు ఇక్కడ ఉన్న సమన్వయ కమిటీ అందరితోటి ఈ రోజు ఇక్కడ పాలక మండలి ఎమ్మెల్యే గారికి మేము అందరు పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ పాలక మండలి అందరినీ ఎమ్మెల్యే గారు రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదలు ఎమ్మెల్యే గారు మనకి అధికారులకి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పాలక మండలిలో ఇబ్బందులు, పాలక మండలి లేకపోతే రైతులకు పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక పూర్తి స్థాయిగా పాలక మండలి ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు రైతులకు సమస్యల పట్ల వాళ్ళు అంకితభావంతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారనే సంకల్పంతో ప్రభుత్వం ఎప్పుడైతే నామినేటెడ్ గా పేర్లు ఇవ్వాలని చెప్పిందో జిల్లాలో మొట్టమొదలు ఫస్ట్ పంపింది మన ఎమ్మెల్యే గారు. కాబట్టి అందుకోసం ఎందుకంటే ఇక ఆయనకి రైతుల పట్ల ఉన్న అంకితభావం ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే మన శంకరన్న గారు ఏ విధంగా అయితే మా మీద నమ్మకం పెట్టుకుని అవకాశం కల్పించిండో ఇక్కడ ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేసుకోము. ఎందుకంటే ఆయన ఇచ్చిన పనిని ఎప్పుడైనా సరే ఇక్కడున్న పాలక మండలి కానీ ఇక్కడున్న పెద్దలం కానీ ఏది కూడా తూచా తప్పకుండా మేము పనిచేస్తాం. అట్లనే ఈ పనిని కూడా, ఈ అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకొని ఆయన దగ్గర మేము మంచి మార్కులు తెచ్చుకుంటాం. అట్లనే ఎప్పుడు మంచి మార్కులు తెచ్చుకుంటాము, రైతులకు అందుబాటులో ఉండుకుంటూ రైతులకు సక్రమంగా మేము పనిచేస్తూ మన పిఎస్సిఎస్ సంఘంలో ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సౌకర్యాలు వస్తాయి, ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి రైతులకు సంబంధించిన విషయాలు ఉంటాయి, అవన్నింటినీ మేము రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే రైతుల దగ్గర మేము సక్సెస్ అవుతాం. రైతులకు మేము సక్సెస్ అయినప్పుడే మేము ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మమ్మల్ని నియమించిన మా పెద్దల ముందు కానీ మేము అందరం మంచి మార్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మేము రైతుల దగ్గర రైతులకు పూర్తి స్థాయిగా మేము అందుబాటులో ఉండుకుంటూ రైతులకు ఖచ్చితంగా మేము సేవ చేస్తామని తెలియజేస్తాం. రైతుల కోసం ఫస్ట్ మాది ఉమ్మడి మండలం. ఫస్ట్ ఏంటంటే కొందూరు మండలమే ఉండే, ఇప్పుడు చౌదరగూడెం సపరేట్ అయింది. మా మండలంలో పెద్ద ఎత్తున రైతులు ఉంటారు. వ్యవసాయం మన నియోజకవర్గంలోనే అతిపెద్ద సొసైటీ మనదే, మన కొందూరు సొసైటీ, కొందూరు చౌదరగూడెం సొసైటీ అతిపెద్ద సొసైటీ. సుమారుగా 50 కోట్ల వరకు దాటింది లోనింగ్. అందుకోసం ఫస్ట్ మా ప్రియారిటీ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఉన్న ప్లేస్ ఇది, బ్యాంక్ అనేది ఫస్ట్ మేము తీసుకురావడానికి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఖచ్చితంగా మేము ఆ పని మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అక్కడ ఇంత దూరం నుంచి అక్కడ గాలిగూడెం మూల నుంచి షాద్నగర్ పోవడానికి రైతులకు చాలా ఇబ్బందులు పడతాయి. ఇక్కడ తుమ్మలపల్లి, అక్కడ లచ్చంపేట, అక్కడ లాలపేట అంటే చాలా దూరం అవుతుంది. ఇక్కడ మన నాగిరాల, అక్కడ వెంకిరాల అంటే మాకు ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి చాలా ఇబ్బందులు. చలివేంద్రంపల్లి, గుంజల్పాడు అంటే అంత దూరం నుంచి పోవాలంటే సుమారుగా 30-40 కిలోమీటర్ల దూరం ఒక రైతు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంత దూరం పోయిన తర్వాత అక్కడ పని కాకపోతే మళ్ళీ పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడ వెయిట్ చేసి రావడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్య మాకు ముందే మా దృష్టికి వచ్చింది. ఫస్ట్ మేము ఇక్కడ బ్యాంక్ ఏర్పాటుకు మాత్రం ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. దానికి ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇప్పటికే ఇంతకుముందున్న పాలక మండలి వాళ్ళు కూడా వాస్తవానికి ఇంతకుముందున్న చైర్మన్ గారు కూడా పూర్తి స్థాయిగా దానికోసం కృషి చేసిండు. కాకపోతే కొన్ని పరిస్థితుల కారణంగా అప్పుడు కాలేకపోయింది. ఇప్పుడు మాత్రం గత పాలక మండలి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడున్న పాలక మండలి అందరం కలిసి ఇక్కడ బ్యాంక్ తీసుకురావడానికి మాత్రం ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. యాప్ ద్వారా రైతులకు ఇబ్బంది యాప్ ద్వారా ఇబ్బంది అంటే కొన్ని రోజుల వరకు అది అలవాటు అయినంత వరకు ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత అది కంటిన్యూ అయిపోతుంది.